ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లోని మణికొండలో వాకింగ్ కు వెళ్లిన మహిళపై కుక్కలు దాడి చేశాయి. దీంతో జీహెచ్ఎంసీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. గతంలో కూడా హైదరాబాద్ లో ఓ బాలుడిని కుక్కలు దాడి చేసి చంపేశాయి. అయినప్పటికీ వీధి కుక్కలను అదుపు చేయడంలో జీహెచ్ఎంసీ అధికారులు విఫలమయ్యారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో చిన్నారిపై వరుస కుక్కలు దాడి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. సంగారెడ్డి జిల్లా ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లాడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. మొత్తం 6 కుక్కలు చిన్నారిపై దాడి చేశాయి. వెంటనే స్థానికులు అతనిని రక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోలో బాలుడిపై కుక్కలు దాడి చేసినప్పుడు స్థానికులు చిన్నారిని రక్షించడం చూడవచ్చు. కుక్కలు దాడిలో బాలుడు గాయపడ్డారు. ఇక బాలుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాష్ట్రంలో చిన్నపిల్లలపై వీధి కుక్కల దాడులు పునరావృతమవుతున్న ఘటనలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ గా స్పందించింది. వీధి కుక్కల బెడద కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసిన సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవడంలో విఫలమవుతుందని ఆరోపణలు వినపడుతున్నాయి. చాలా సహాయం చేయాలి సార్ అధికారులు. ఎవరి పిల్లలైనా పిల్లలు సార్ మొత్తం ఈ విధంగా చేస్తున్నారు. చాలా బాధ ఉంది సార్. పోవాలంటే పిల్లలు స్కూళ్ళకు ఏ దానికి బయట తిరగడానికి చాలా భయపడుతున్నారు పిల్లలు. పెద్దవాళ్ళు బైకులు పోయినా బైకులు వెంబడి పడుతున్నాయి, కార్లు ఏదైనా వెంబడిపోయినాయి. లేదా తెల్లందాకా కూడా కుక్కల బాధ ఎక్కువ ఉంది. అదే యాక్షన్ కమిషనర్ ఆయన ఏం యాక్షన్ తీసుకుంటలేదు. అందుకోసం కలెక్టర్ పట్టినాము. శ్రీనగర్ కాలనీ మందిరా హాస్పిటల్ దగ్గర కుక్కల వ్యవహారం ఎక్కువైపోయింది. ఎవరు పట్టించుకుంటలేరు. మా చిన్నపిల్లలు చాలా ఉన్నారు అక్కడ మా కాలనీలో. ఇది అక్కడ కుక్కలు విపరీతంగా పెరిగిపోయినాయి. కుక్కలు చాలా మందికి ప్రాబ్లం చేస్తున్నాయి. దయచేసి మేము మున్సిపల్లో కూడా పోయి చెప్పినాము. వాళ్ళకు చెప్పినా కానీ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటలేము. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం. మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చి విమర్శ పత్రం ఇస్తున్నాము. అదే తొందరగా వాళ్ళ కుక్కల మీద ఏమైనా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాము. 12 వార్డుకు సంబంధించినటువంటి మంజిరా హాస్పిటల్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీనగర్ కాలనీ, నాగార్జున కాలనీ, అక్కడ ఈ కుక్కల బెడద గత సంవత్సర కాలం నుంచి చాలా విపరీతంగా ఉంది. ఇదే విషయం అని చెప్పేసి మేము గత సంవత్సర కాలం నుంచి కూడా మా కౌన్సిలర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. కౌన్సిలర్ గారు కూడా మున్సిపల్ సమావేశంలో కానీ ప్రత్యేకంగా కానీ మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది. ఎంతోమంది కూడా బాధితులు ఉన్నారు ఈ కుక్కల వల్ల. మరి రాత్రుల్లో బయట తిరగాలంటే కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నది. గుంపులుగా వస్తున్నాయి కుక్కలు. మరి మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక బాలుడు చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఒకేసారి 10 కుక్కలు వచ్చి అతని మీద అటాక్ చేసి మరి ఆ ఇండ్ల మధ్యనే గుంపులుగా ఉండి ఏదైతున్నది. అయితే ఈ మున్సిపల్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అదే విషయమే అని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చి విజ్ఞాపన పత్రం ఇచ్చినాము. ఇకనైనా స్పందించి వాళ్ళు చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం. 12వ వార్డు పరిధిలోని శ్రీనగర్ కాలనీలో గత 2 రోజుల క్రితం 6 ఏళ్ల బాలునిపై కుక్కలు సుమారు 10 కుక్కలు దాడి చేయడం జరిగింది. ఇది ప్రముఖంగా అన్ని న్యూస్ ఛానళ్ళలో కూడా వచ్చింది. ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. సంవత్సరం క్రితం నేను మున్సిపల్ మీటింగ్లో కూడా ఈ సమస్యను మున్సిపల్ అధికారుల దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయినా కూడా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేరు. ఈరోజు సంగారెడ్డి పట్టణంలో చిన్నపిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, ఒంటరిగా బయటికి వెళ్దామంటే ఈరోజు చాలా భయభ్రాంతులకు గురవుతారు. కాబట్టి ఈ సమస్య పైన వెంటనే కలెక్టర్ గారు దృష్టి సారించి సంగారెడ్డి పట్టణ ప్రజల యొక్క సురక్షితంగా ఉండేటట్టుగా వారు చర్యలు తీసుకొని ఏవైతే వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయో వాటికి సంబంధించి ఏదైనా పరిష్కార మార్గం ఏముంటుందో చూసి ఖచ్చితంగా వాటిని కొద్దిగా నియంత్రించకపోతే సంగారెడ్డి పట్టణంలో ఇటువంటి సంఘటనలు ఇంకా జరిగే అవకాశం ఉంది. గత 2-3 నెలల నుంచి ఇప్పటికే ఒక 10-12 సంఘటనలు జరిగినాయి సంగారెడ్డి టౌన్లో. కాబట్టి వెంటనే అధికారులు దీనిపై త్వరితగతిన చర్యలు తీసుకోగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. వాళ్ళమండి బాబు చుట్టాల దగ్గరకు వచ్చిండు బర్త్డే ఫంక్షన్ కానీ బాబు ఆడుకుంటూ బయటకు వస్తే 6 కుక్కలు వచ్చి బాబు మీద పడ్డాయి. ఎవ్వరు లేరు గల్లీలో. ఇక్కడ బాబు కమిషనర్ సార్ భోజనం చేస్తుందంట, లొల్లి చూసి వచ్చేసి బాబుని కాపాడిండు, లేకపోతే చనిపోతుండే బాబు. కానీ మేము చెప్పినాం రాజేందర్ రెడ్డికి అందరికీ ఇట్లా కుక్కల దాడి అవుతుంది సారు అని అంటే అతను కమిషనర్కు చెప్తా అమ్మా సార్కు చెప్తా అని. సరే చెప్పిండా చెప్పలేరా మరి మా గల్లికి అయితే ఇంతవరకు ఎవ్వరు రాలేరు. కుక్కలదైతే చాలా ప్రాబ్లం ఉంది. ఇంకా తిరుగుతున్నాయి కుక్కలు, మస్తున్నాయి అవన్నీ ఇండ్ల ముంగట వండుకున్నాయి. భయం ఇళ్ళల్లో కూడా జరుగుతున్నాయి.
ఆడవాళ్ళం ఏం చేస్తాం, దూరం నుంచి అడి అంటున్నాం, పోతున్నాయి వస్తున్నాయి. ఇక నైట్ అంతా వండుతాయి, నైట్ అంతా వచ్చే వాళ్ళకి భయం. ఇక అది పరిస్థితి. కమిషనర్ గారు ఏం చేస్తారో ఇక ఆయనకే తెలవాలి. ఇక ఆయన ఒక్కసారి కూడా మా గల్లీకి అసలు ఇంతవరకు రాలే. ఎప్పుడైందమ్మా ఇది? ఈ 3 రోజులు అవుతుంది. అప్పటి నుంచి ఎవరు అధికారులు ఎవ్వరు రాలేరు అసలు ఇంతవరకు. చెప్తే కూడా రాలేరు అంటున్నాం కదా. రావాలా కానీ మాకు కాన్సర్ అయిన రాజేందర్ రెడ్డి చాలా మంచోడు ఆయన, కానీ రాలేడు. మరి ఎందుకు రాలేడో తెలియదు. ఆయన అయితే చాలా మంచోడు. శ్రీనగర్ కాలనీ సంగారెడ్డి అండి, నియర్ మంజీరా హాస్పిటల్. సుమారు 2 గంటల ప్రాంతంలో హర్షవర్ధన్ అనే బాబు మా పక్కింట్లో ఉంటాడు. బాబు ఆడుకుందామని బయటికి వెళ్ళాడు. ఆ సమయంలో ఒక కుక్కల గుంపు ఒక 6 నుంచి 7 వరకు ఉంటాయి. పిల్లోడు ఆడుకొని లేవడంతో ఆ కుక్కలు పసిగట్టేసి ఆ పిల్లోని మీద ఏకకాలంలో ఒకటేసారి దాడి చేసినాయి. దాడి చేయడంతో బాబు బాగా అరవడం జరిగింది. ఇమీడియట్గా పక్కింట్లో ఉన్నటువంటి మేము ఏదో జరుగుతుందన్న ఉద్దేశంతో బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి కుక్కల గుంపు పిల్లోని లాగేస్తూ ఉన్నాయి. అక్కడికి కరవడము అవన్నీ చేయడం జరిగింది. ఇమీడియట్గా రాయితోటి కుక్కల మీదకి విసరడంతో కుక్కలన్నీ పరారైనాయి. బాలుని ఇమీడియట్గా హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది, నియర్ బై శిశురాష్ హాస్పిటల్. డాక్టర్లు ఇమీడియట్గా స్పందించడం జరిగింది. బాబులకి మెరుగైన చికిత్సను అందించారు. డాక్టర్కి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కాలనీలో దాదాపు ఒక 25 నుంచి 30 కుక్కల వరకు ప్రతిరోజు ఏదో రకంగా ప్రజల్ని ఇబ్బంది పడతా ఉన్నాయి. రాత్రిపూట కాలనీలో బైక్ మీద వచ్చే వాళ్ళకి 7:30, 8, 9 టైంలో చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ బైక్ల మీద వస్తూ ఉన్నారు. వాళ్ళ మీద ఇట్లా దాడి చేయడం, ఇలాంటి సంఘటనలు ఒక 2-3 సంఘటనలు జరిగింది. చాలామంది కింద పడ్డారు ఫ్యామిలీ మెంబర్స్. పరిస్థితి అయితే దారుణంగా ఉంది. కుక్కల మీద సంబంధిత అధికారులు ఇమీడియట్గా చర్య తీసుకొని వాటిని నిర్మూలించాలని కోరుకుంటున్నామండి. ఇది జరిగింది పరిస్థితి. అయితే ఒక 30 సెకండ్స్లోనే బాబు మీద ఇంత బీభత్సం సృష్టించాయంటే ఒక 1 మినిట్లో అయితే బాబు చనిపోయే పరిస్థితి ఉంటుండే. అధికారులు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం.